శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ టాపిక్. ముందుగా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. హిందూ మతంలో చాలా ముఖ్యమైన పండుగల్లో పేలాల పండుగ ఒకటి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఆ రోజు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు అని నమ్ముతారు. పేలాల పండుగను ఎందుకు జరుపుకోవాలి, ఆ రోజు పేలాల పిండి ఎందుకు తినాలి, దానిని ఎలా తయారు చేయాలి మొదలగు విషయాలు తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజున పేలాల పిండి తినడం వల్ల మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. ఈ రోజున పేలాల పిండి తినడం వల్ల సంవత్సరం పొడవునా ఆరోగ్యంగా ఉండవచ్చని నమ్మకం. ఇది భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని భావిస్తారు. పేలాల పిండి ఎందుకు తినాలి? తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులు పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితిలో మార్పు వచ్చే కాలం బట్టి మన శరీర ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమస్యలో శరీరానికి పేలాల పిండి వేడి కలిగిస్తుంది. అందువలన ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. చూడండి, ఇలా అవుతాయి జొన్నలు. మిక్సీ పెట్టాలి. పేలాలను పిల్లలు మిక్సీ పెట్టి ముద్ద చేయాలి. ఇప్పుడు ఇష్టం పోతే నైవేద్యం పెట్టాలి. ఇలా నెయ్యి పోసుకుంటూ ముద్దలు కట్టాలి. జొన్న పేలాల ముద్దలు. ఇలా చేయాలి. జొన్న పేలాల ముద్దలు ఇంకా రెడీ. జొన్న పేలాల ముద్దలు రెడీ. స్వామివారికి నైవేద్యం. దేవుడు నైవేద్యం. ఇదేమో జొన్నపల్లిల ముద్దలు, ఇదేమో సేమియా, ఇది విష్ణుమూర్తి ప్రసాదం రెడీ. విష్ణుమూర్తి గారు తొలి ఏకాదశి ఈ రోజుతో మన పండుగలు స్టార్ట్ అవుతుంది. ఈరోజు థ్యాంక్ యూ టు ఆల్. ఎస్ఎస్సి మీడియా 1 ఛానల్, శివసాయి గ్రూప్. నేను మీ దివ్య కిరణ్.